హైదరాబాద్ గోల్కొండలో బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. బోనాల పండుగకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి 521 బోనాలు సమర్పించారు. జగదాంబ అమ్మవారిని దర్శించుకున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. గోల్కొండ బోనాల జాతరలో విదేశీయులు కూడా పాల్గొన్నారు. వందల సంవత్సరాలుగా కుమ్మర జాతి గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించే సాంప్రదాయాన్ని అమలు చేస్తున్నారు. ఈ తొలి బోనం గోల్కొండ బోనాల తర్వాతనే ఇలా హైదరాబాద్లో లస్కర్ బోనాల పేరిట కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉండే బోనాల పేరిట కావచ్చు, ఏ ఊర్లో ఏ అమ్మవారికి బోనం సమర్పించినా తొలి బోనం మాత్రం కుమ్మర జాతి ఉంటుంది. ఇవాళ కుమ్మర జాతి మన సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని కాపాడుతున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రజలంతా కూడా చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి నేను కూడా మొక్కులు చెల్లించుకున్నా. ప్రతి జాగల కుమ్మరికుండ లేనిది జరగది. శ్రేష్టమైనది కుమ్మరికుండ. కాబట్టి ఈ కుమ్మరోళ్ళే గ్రామ దేవతల దగ్గర పూజారులు. అయితే వాళ్ళ పూజారులను కొంతమందిని దేవాలయం అభివృద్ధి చెందిన తర్వాత అక్కడి నుండి పక్కకు జరిపేసి పంతులను పెట్టి నడిపిస్తున్నారు. కాబట్టి ఆ సంస్కృతిని మార్చి మా కుమ్మర్లకే పూజలు చేసే అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఇవాళ ఈ కుండకు ప్రాధాన్యత మొదలయ్యిందని అనుకుంటున్నాము. ప్లాస్టిక్ జనాన్ని నాశనం చేసింది. కానీ కుండ అందరి ఆరోగ్యానికి ఇవాళ షుగర్ కానీ బీపీ కానీ హార్ట్ అటాక్లు వస్తున్నాయంటే మన తినే తిండి కలుషితం. అదే కుండలు వండుకొని తింటే అందులో పంచభూతాలతో నిర్మితమైంది కాబట్టి దాని శ్రేష్టత అంతా ఫిల్టర్ అయ్యి మందులు లాంటివి అదేం పని చేయకుండా మన ఆరోగ్యానికి అందిస్తుంది. కాబట్టి అదే కుండలో మనము అమ్మవారికి బోనం సమర్పిస్తాం. ఈనాడు దాదాపు వందల సంవత్సరాల నుంచి కూడా కుమ్మరులు ఫస్ట్ బోనం ఎక్కించడం మా ఆనవాయితీగా వస్తుంది. దాని అనుసారంగానే ఇవాళ మేము 516 బోనాలతోటి ఇవాళ అమ్మవారి యొక్క ప్రథమ బోనము కుమ్మరి సంఘం తరపున గోల్కొండ కుమ్మర బోనాలోత్సవ సమితి తరపున ఏర్పాటు చేయడం జరిగింది. దాని అనుసారంగానే ఇవాళ మేము బోనాలు వేయడం జరిగింది. ఇవాళ కాదు, వందల సంవత్సరాల నుండి కూడా మా తాత ముత్తాతలు కూడా ఇదే పని చేశారు. గ్రామ దేవతలలో పూజారులుగా చేసే సాంప్రదాయం మాకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.